అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 4వ పదిలో 6వ తిరువాయిమొഴി తీర్పారయ్యామిని అని పరాంకుశ నాయకి మోహపడిపోయి ఉన్నటువంటి దశలో తోజిమార్ అవస్థలో చెప్పేటువంటి పాత్రలు ఇవి. అందులో మనం 7వ పాత్రలో ఉన్నాం. ஏழாம் பாட்டு பேஜ் நம்பர் 209వ பேஜ். இதர தேவதைகளை ஆசிரியித்தால் இவளுடைய விநாசமே பலித்துவிடும். இவள் பிழைக்க வேண்டி இருந்திகோளாகில் శ్రీ వైష్ణవர்களை ఆశ్రయింగోళ్. ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే కనుక ఈవిడికి వినాశమే లభిస్తుందండి. ఈవిడ్ని కనుక మీరు బతికింప చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే శ్రీ వైష్ణవులని ఆశ్రయించండి అని చెప్తున్నారు ఈ పాఠంలో చెలికత్త. అణంగ కరుమరుందు என்று அங்குவோராடும் கள்ளும்பராய் துணங்கை எரிந்துனுந்தோர் குலைக்கப்படும் அன்னை மீறு குணங்கள் கெடக்கழுதை உதடாட்டம் கண் என் பயன் வடங்கீர் கண்மாய பிராந்தமர் வேதம் வல்லாரையே. அணங்கு கருமருந்து என்று அங்குவோராடும் ஆடுவுங்கள் ஒம்பராய் துணங்கை எரிந்து நுந்தோல் குலைக்கப்படும் அன்னை மீறு குணங்கள் கெடக்கழுதை உதடாட்டம் கண்டு என் பயன் வணங்கி கண்மாய பிராந்தமர் వేదం వల్లారయ్యే. ప్రతిపదార్థం. అన్నయ్య మీరు ఓ తల్లులారా, అణంగుకు అంటే దివ్య స్వభావము గల చిన్నదానికి అరు దుర్లభమైనటువంటి మరుందు మందు ఎండ్రు అని తలచి అంగు ఆ దేవతాంతర విషయముగా ఓర్ ఆడుం కళ్ళుం పరాయ్ ఒక మేకయు మద్యమును నివేదింప ప్రార్థించి సుణంగై ఎరిందు ఆ దేవత ఆవేశముతోటి రోమాంచము పుట్టి తోల్కొలైక్కపடும் గుణంగల్ మీ యొక్క భుజములు కదులుచూ ఆడేటట్లుగా పడుతూ ఉన్నాయి. గుణంగల్ కెడ ధాన్యము నశించేటట్టుగా కజుదై ఉదడాట్టం కండు. కజుదై అంటే ఆ ధాన్యాన్ని తింటూ ఉన్నటువంటి గాడిద యొక్క ఉదడు ఆట్టం కండు. ఉదడు అంటే అధరాలు. అవి చూస్తే ఎన్ పయన్ ఏం ప్రయోజనం అండి? మాయం పిరాంతమర్ వేదవల్లారై వణంగీర్కల్. ఆశ్చర్యచేష్టితములను ఉపకరించిన ఆశ్చర్యచేష్టితముల కలవాడు పిరాను ఉపకరించిన వాని యొక్క తమర్ దాసులును వేదం వల్లారై వైదికాగ్రేసరులను అయినటువంటి భాగవతులను వణంగీరుగల్ ఆశ్రయించటానికి ప్రయత్నించండి అంటున్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? కిందటి పాసురంలో ఏం చెప్పారు? భాగవత పాద ధూళిని సమర్పించండి, అమ్మాయికి నుదుట తిలకంగా దిద్దండి. ఆ అమ్మాయికి ఉన్నటువంటి మీరు ప్రయత్నం అలా భావించగానే వెంటనే తను మోహన్ నుండి బయటపడిపోతుందండి. అదే పరిహారము అని చెప్పారు. మరి ఇందులో ఏం చెప్తున్నారు అంటే భాగవతులని వైదికాగ్రేసరులైన భాగవతులని ఆశ్రయించడానికి ప్రయత్నించండి అంటున్నారు. ఇక్కడ భాగవత పాదధూళి, ఇక్కడ వైదికాగ్రేసరులైనటువంటి భాగవతుల్ని ఆశ్రయించండి అని చెప్తున్నారు ఈ పాసురంలో. సరే, తాత్పర్యం. ఓ తల్లులారా, దివ్యమైన స్వభావము కల ఈ చిన్నదానికి అనుకూలమైన ఔషధమును తలచి నిషిద్ధ ద్రవ్యాలను దేవతాంతరులకి నివేదన చేయాలని ప్రార్థించి ఆ దేవతల యొక్క ఆవేశంతో చేతులు తడుతూ గుంపులుగా ఆడుతూ ఉన్నారు. జీవనహేతువైనటువంటి ధాన్యం చెడిపోయేటట్లుగా
దానిని గాడిద తింటూ ఉంటే చూస్తున్న వారలకు వలె మీకేం ప్రయోజనం కలదు? ఇట్టి దుర్వ్యాపారాలని వదలి స్వరూపానురూపముగా భాగవతులను నమస్కరించిన వారై ఈపెకు పుట్టినటువంటి వ్యాధిని సవాసనగా పరిహరింప చూడుడు అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవనానికి హేతువైన ధాన్యం చెడిపోయేటట్టుగా గాడిద తింటూ ఉంటే చూస్తున్నారు కదా, దానివల్ల మీకేమిటి ప్రయోజనము అని. ఆ పదం వల్ల మనకేమీ అర్థం కాలేదు కదా. ఏమిటి అర్థం? ఒక వ్యక్తి ధాన్యాన్ని ఆరపోస్తున్నాడు. పోసుకొని ఏం చెప్పాడు? ఆ పక్కన ఇంట్లో ఉంటారు కదా పిల్లలు ఎవరు, ఎరా బాబు నేను వచ్చే వరకు ఈ ధాన్యాన్ని చూస్తూ ఉండు అని చెప్పాడు. సరే, ఆరపోసుకున్నటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈ చూస్తున్నటువంటి వ్యక్తి అక్కడే ఉన్నాడు. అంతలో ఒక గాడిద వచ్చింది. ఆ గాడిద ఆ ధాన్యాన్ని తినటం మొదలుపెట్టింది. మొదలు పెడితే ఈ వ్యక్తికి ఏం చెప్పాడు? మొదట వెళ్ళినటువంటి వ్యక్తి ధాన్యాన్ని చూస్తుండరా అని చెప్పాడు. అలానే చూస్తూ ఉన్నాడంటే దానివల్ల ఏం ప్రయోజనం? ఆ ధాన్యం నశించిపోతోంది. వచ్చి అడిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చేప్పటికి ఈ గాడిద తింటూ ఉంది ధాన్యాన్ని. ఏరా, నిన్నిక్కడ ధాన్యానికి కాపలాగా చూస్తూ ఉండమన్నాను కదా, గాడిద వచ్చి తింటూ ఉంటే అలా చూస్తూ ఉన్నావేమిటి అని అడిగాట ధాన్యపు యజమాని. ఏం చెప్పాడు ఆ వ్యక్తి? నువ్వేం చెప్పావు నాతోటి? ధాన్యాన్ని చూస్తూ ఉండమన్నావు, నేను చూస్తూ ఉన్నాను అంతే. మరి ఆయన చూడటం వల్ల ఏమిటి ప్రయోజనం కలగాలి? ఆ ధాన్యం నశించిపోకుండా రక్షణ కలగాలి, అంతే కదా. కానీ ఈ గాడిద వచ్చి తింటూ ఆ ధాన్యాన్ని నాశనం చేస్తూ చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం? అది అలానే ఇక్కడ కూడా ఆ పరాంకుశ నాయకికి జరిగేటువంటి నష్టాన్ని చూస్తూ ఉండటం వల్ల ఏం ప్రయోజనం మీకు? ఆ ధాన్యాన్ని ఎలా నశింపజేసుకున్నారో, అక్కడ గాడిద వచ్చి తింటూ ఉంటే ఆ ధాన్యం ఎలా నశించిపోయిందో, ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పరిహారాల వల్ల ఈ అమ్మాయి సత్త నశించిపోతుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా దానికి కలిగే ప్రయోజనం అది. కాబట్టి దాన్ని విడిచిపెట్టండి. ఇదిగో ఆ మాయన్ ఆశ్చర్య చేసితాలు కలిగినటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళకి నమస్కరించండి. ఈమెకు కలిగినటువంటి వ్యాధి సవాసనముగా పరిహరించబడుతుంది అంటున్నారు. పన్నీరాయరప్పడి అనంతరం ఎవరు సత్తై అழியும்படி దేవతాంతర విషయ ప్రవృత్తి பண்ணினால் ప్రయోజనం ఎల్లై ఆశ్చర్యభూతనాన సర్వేశ్వరనుకు దేశభూతరాన వైదికాగ్రేసరై ఆశయుంగోల్ ఎన్గిరార్. ఎవరు సత్తై అழியும்படி, ఇవి యొక్క సత్త నశించిపోయేటట్లుగా దేవతాంతరాల విషయంలో ప్రవృత్తి చేసినట్లయితే ప్రయోజనం ఏమీ లేదమ్మా. దానివల్ల కలిగే ప్రయోజనం ఈవిడ సత్త నశించిపోవటమే. అంటే కాబట్టి ఏం చేయాలో తెలుసా మీరు? ఆశ్చర్యభూతుడైనటువంటి సర్వేశ్వరుడికి శేషభూతులైనటువంటి వైదికాగ్రేసరులు ఉంటారు కదా, వాళ్ళని ఆశ్రయించండి అంటున్నారు. ఎందుకంటే అన్నయ్యమే పొంగల్ పక్వతై పారాదే దివ్యయ్యాన పెన్ పిళ్ళైకు పెరుదర్కం మరుందు ఎన్ను నినైసు. అన్నయ్య మీర్, ఓ తల్లులారా, పొంగల్ మీరు పక్వతై పారాదే, ఆవిడకు ఉన్నటువంటి పరిపక్వ దశని లేదా చెప్తున్నటువంటి చెలికత్త యొక్క పరిపక్వ దశని చూడకుండా దివ్యమైన స్వరూపము కలిగినటువంటి ఈ పెంపెళ్ళైకి పెరుదర్కరియ మరుందు ఎన్ను నినైసు, పొందటానికి దుర్లభమైనటువంటి మందు అని భావించి అంద దేవతాంతర విషయమాగా, ఆ దేవతాంతరాల విషయంగా నిషిద్ధమాన ఆడు అరుక్కవం మధు నివేదిక్కవం ప్రార్థిస్తూ నిషిద్ధమైనటువంటి పదార్థాలు, ఆ మేకలని ఖండించటము, మధువుని నివేదించటము, ఇలా ప్రార్థించి ఆ దేవతావేశత్తాదే ఉడంబు మైరుకోల్ ఎరిందు, ఆ దేవతల యొక్క ఆవేశంతో శరీరం గగురుపాటు పొంది ఉంగల్ తోల్గల్ అసైత్తు ఆడపడా నిన్నదు. అందుకు వాళ్ళలా ఎప్పుడైతే ఆవేశంతో గెంతుతున్నారో మీకు తెలియకుండా మీరు కూడా ఆవేశంతో గెంతుతూ ఉన్నారమ్మా. ఉంగల్ తోల్గల్ అసైత్తు ఆడపడా నిన్నదు. అదిగో మీ యొక్క తోల్గల్, మీ యొక్క భుజాలు కూడా
అసైత్తు అలసిపోయేలాగా అసైత్తు ఆడప్పడాలన్నది. అంటే మీ యొక్క భుజాలు కూడా అసైత్తు కదులుతూ ఆడుతూ ఉన్నాయి. ఒణంగుగిర నెల్లు నెల్లు కెడ అది తింగిర కజుదయ్యినుడయ్య ఉదడాత్తై కండ్రి అన్న ప్రయోజనం ముందు చెప్పుకున్నాం కదా. అదే ఒణంగుగిర నెల్లు అంటే తినవలసినటువంటి ఆహారం అయ్యేటువంటి ధాన్యం అది. అది చెడిపోయేటట్లుగా దాన్ని తింటూ ఉన్నటువంటి గాడిద యొక్క ఆ దవడల కదలకని చూస్తే ఏం ప్రయోజనం? అది ఏమిటి? దాన్ని చూస్తే ఏం ప్రయోజనం? ధాన్యం నశించిపోతున్న తర్వాత అంటే అనుభవించి అంటే మనం తినటానికి వినియోగం అయ్యేటువంటి ధాన్యం నశించిపోతూ ఉంటే ఆ గాడిద యొక్క దవడల కదలిక చూస్తే ఏం ప్రయోజనం? అలానే ఇట్లాగా అంటే ధాన్యం నశించిపోతుంది, మనకి అనుభవయోగ్యమైనటువంటి పదార్థం నశించిపోతోంది కదా. అలాగే ఇక్కడ ఇవాళ సత్తై అడియా దేవతాంతర విషయ వ్యాపారత్తాల ప్రయోజనము మిల్లై. అలా ఈవిడ యొక్క సత్త నశించేటట్టుగా ఈ దేవతాంతర విషయ వ్యాపారం వల్ల ఏ ప్రయోజనము లేదమ్మా. ఆనాల్ ఎంతెయ్య పెరుం ఎన్నిల్. అయితే ఏం చేయాలి ఇప్పుడు అంటే ఆశ్చర్య గుణ చేషితంగళ ఎవళుక్కు ఉపకరిత్తు అనుభవిప్పిత్త అవనుడయ అడియారాయ్. ఆయన యొక్క ఆశ్చర్యకరమైన చేషితాలని ఎవళుక్కు ఈ పరాంకుశ నాయకి ఉపకరిత్తు అనుభవిప్పిత్త అవనుడయ. తన యొక్క ఆశ్చర్యకర గుణాలని చేష్టితాలని ఈవిడికి అనుభవింపచేయడం అనేటువంటి ఉపకారాన్ని చేసినటువంటి ఆయన యొక్క అడియారాయ్ దాసులయ్యి ఎవరి వాడు వైదికాగ్రేసరాన భాగవతరై వణంగుమ్మడి పారుంగోడు. వైదికాగ్రేసరులైనటువంటి భాగవతులని నమస్కరించేటట్టుగా చూడండి. సుణంగై అంటే మైర్కోళ్ళు, ఇవి శరీరంలో గగురు పాటలు. సుణంగై అని పాఠం ఉన్నది. సుణంగయ్యన్ని కూత్తాగోమా నృత్యం చేయటము. సుణం కయ్యాలే ఎరిందు ఎన్ను సొల్లువారు. సుణం కయ్యాలే ఎరిందు అని చెప్తూ ఉంటారు అని. సరే 736 పడి అణంగా కరుమ అణంగు కరుం అణంగు కరుమరుందెండు అణంగెన్ను దైవప్పెన్. అణంగు అంటే దైవప్పెన్, దైవం ఆవేశించేటువంటి స్త్రీ అని. సూరు మణంగుం దైవప్పెన్ పెయర్ ఎన్న కడవదిరే. సూరు మణంగుం దైవప్పెన్ పెయర్ అన్నట్లుగా అప్రాకృత స్వభావయాన ఎవడు కుత్తగురియాన పెరుదర్కర్య మరుందెండు. అప్రాకృత స్వభావమే మీరు చేసేటువంటి ఇవేంటి పరిహారాలన్నీ కూడా ప్రాకృతమైనటువంటి భావనలు కలిగినటువంటి వాళ్ళకి చేసేటువంటి పరిహారాలు మీరు చేస్తున్నారు. కానీ ఈ పరాంకుశ నాయకి ఎలాంటిది? అప్రాకృతమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈవిడికి తగుదియాన పెరుదర్కర్యమ్మ రుందెండు. ఈవిడ యొక్క వ్యాధికి పరిహారానికి తగినటువంటి పెరుదర్కర్యమరుందెండు, పొందటానికి దుర్లభమైనటువంటి మందు అని. ఇవల్ వైలక్షణ్యం అరిందిలిగోడు తెగిరదిన్ తన్మయ్యం అరిందిలిగోడు. ఈవిడ యొక్క వైలక్షణ్యాన్ని తెలుసుకోండి. చెప్పాను కదా, ప్రాకృతమైనటువంటి వాళ్ళకి చేయవలసినటువంటి పరిహారాలను చేస్తున్నారు. ఈవిడ చాలా విలక్షణమైనటువంటి స్త్రీ, పెన్. అంతేకాదు అప్రాకృతమైన స్వభావము కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఈవిడికి చేయవలసినటువంటి పరిహారాలను చూడండి. మీరు ఈవిడ యొక్క వైలక్షణ్యాన్ని చూడండి. మీరు చేసేటువంటి ఆ పరిహారాల యొక్క తన్మయ్యం అరిందిలిగోడ్, వాటి యొక్క నీచతని తెలుసుకోండి మీరు. అంగోర్ ఆడుం కళ్ళుంబరాయ్. అంగువోర్ ఆడుం నిషిద్ధ ద్రవ్యంగళై ప్రార్థిత్తు పరాయ్. పరాయ్ అంటే పరావి అంటే ఎలాగా గంతులు వేస్తూ ఆనందంతో అనమాట. పరాయ్ అంటే నిషిద్ధమైన ద్రవ్యాలు అని తలచి ప్రార్థించి సుణంగై ఎరిందు.
సుణంగయ్యని ఒక నృత్య విశేషం, ఒక నాట్యం అట, అదొక రకమైనటువంటిది. ఎరిదల్ అంటే ఇడుదల్. ఆడల్ ఇట్టు ఎన్నపడి, ఆడల్ ఆ మేకలను బలి చేయడము. సుణంగై కూత్తెందు, కై తట్టి ఆడువదెవరు కూతుండు. సుణంగై కూత్తు అని ఒక ఆట ఉంటుందట. అది కోలాటం లాంటిది కాదట, అదేదో ఒకళ్ళతో ఒకళ్ళు తాకుతూ చేసేటువంటి ఒక నృత్యం ఉంటుంది. అత్తై చొల్లి సుణంగయ్యరిందు అనే పదానికి ఇది ఒక నృత్య విశేషము అని అత్తై చొల్లిలాది అంటే మేకలని బలి ఇవ్వటము అని ఒక అర్థము, లేదా అది ఒక నృత్య విశేషం అని ఒక అర్థము. అది మంజల్ పొడి కయ్యిలే పిడిత్తు ఒరువర్పువరు ఎరిందు ఆడువదు వన్నుండు అత్తై చొల్లిత్తాదల్. ఆ చేతులతోటి ఒకళ్ళొకళ్ళు ముట్టుకుంటూ చేసేటువంటి నృత్యమైనా అని చెప్పుకోవచ్చు, లేదా పసుపు పొడిని చేతిలో ఉంచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఉండేటువంటి ఒక ఆటనైనా చెప్పచ్చండి. నుంతోల్ ఇత్యాది. అది వాళ్ళ యొక్క ఆటలు, ఆడే విధానము, పాడే విధానము వాళ్ళది ఆ రీతిగా ఉంటుంది. కానీ మీరెలాంటి వాళ్ళు? నుంతోల్ ఇత్యాది భగవద్విషయத்தில் பண்ணின அஞ்சலி மாத்திரமும் శరణ్యం నీర్మయిలే మిగయ్యన్నిరుక్కడవ నీంగల్ పడుం ఎలివరవే ఇదు. మీరే వాళ్ళందరూ ఆ రీతిగా పసుపు పొడులను చల్లుకుంటూ, గెంతులు వేసుకుంటూ, మేకలను బలిస్తూ, నిషిద్ధ ద్రవ్యాలని చల్లుతూ, ఏదో గెంతుతూ, ఒకడితో ఒకడు తాకుతూ అలా చేసేటువంటి నృత్యాలు అవన్నీ. కానీ మీరెలాంటి వాళ్ళు? మీ యొక్క స్వభావం ఎలాంటిది అంటే భగవద్విషయాలు పండిన అంజలి మాత్రము శరణ్యం నిర్మయ్యాలే మిగయ్యన్నిరుక్కడవనింగల్. భగవంతుడి విషయంలో ఒక అంజలి చేస్తే కూడా శరణ్యం నిర్మయులే మిగ, ఆయన యొక్క స్వభావానికి అది కూడా అధికము అని భావించేటువంటి తత్వం మీది. ఇక్కడ మనకి ఆడవాళ్ళు 3 రకాల భావాలలో మనకు పాసురాలు చెప్తారు అనుకున్నాం కదా. నాయకీ అవస్థలో పాడతారు, తాయిమార అవస్థలోనూ పాడతారు, సోజుమార అవస్థలోనూ పాసురాలను చెప్తున్నారు అనుకుంటున్నాం కదా మనం. ఆడవాళ్ళు అంటే సోజుమారంటే చెలికత్తి అవస్థ, తాయిమారంటే తల్లిగారి భావన, నాయకి అవస్థ అంటే నాయక భావనతోటి పాసురాలని చెప్పడం. అలా 3 అవస్థలు కదా. ఏమిటి 3 అవస్థలు అంటే, చెలికత్తె అంటేనేమో భగవంతుడితోటి ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలియజేసేటువంటి. తాయిమార అవస్థ తల్లి అంటే ఏమిటి? ఆయనే రక్షకుడు అనేటువంటి నిశ్చయ జ్ఞానం. ఆయన వచ్చి రక్షించినప్పుడు మనం రక్షించబడాలి. ఎలా సీతాభిరాట్ వల్ల తత్తస్య సదుశంభవేత్ అన్నట్టు మన రక్షణ విషయంలో మనం కొంచెం కూడా ప్రయత్నం చేయకూడదు అనేటువంటిది తల్లి భావన. ఇకపోతే నాయకి ఏమిటి? ప్రాప్య త్వర ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందుతామా అనేటువంటి త్వర నాయకి భావన. ఈ 3 భావనలు ఏం తెలియజేస్తాయి? అష్టాక్షరి మహామంత్రంలోని 3 పదాలు కూడా ఈ 3 భావనలను తెలియజేస్తాయి. అంటే ఆడవాళ్ళకి ఈ 3 దశలు ఓడుతూ ఉన్నాయంటే, మొదటిది ఓం నమో నారాయణాయ అని చెప్పబడే అష్టాక్షరి మహామంత్రంలోని మొదటి పదం ఓంకారం. ఈ ఓంకారం ఏం తెలియజేస్తుంది? భగవంతుడికి జీవుడికి ఉన్నటువంటి సంబంధ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అంటే చెలికత్తె భావన అంటే ఏమిటి? ఓంకారం యొక్క అర్థాన్ని తెలియజేస్తున్నారు ఆడవాళ్ళు అని. అలానే నమపదం ఏం తెలియజేస్తుంది? మన రక్షణ విషయంలో మనకే బాధ్యత లేదు, స్వరక్షణే స్వాన్వయం విడిచిపెట్టాలి అనేది కదా. అది తాయిమారవస్థ నమపదం యొక్క అర్థం. నమపదం అంటే తాయిమారవస్థలో పాసురాలు చెప్తున్నారు ఆళ్వార్లు అంటే ఏమిటి అర్థం? ఆళ్వార్ల యొక్క మనస్సులో నమపదం యొక్క అర్థం మెదలాడుతోంది అని. అప్పుడు 3వది నారాయణాయ అనేటువంటిది. అదేమిటి? ప్రాప్యత్వర. నాయికకి ఉన్నటువంటి ప్రాప్యత్వర. ఎప్పుడు ఆయన్ని పొందుదామా అనేటువంటి ప్రాప్యత్వర నాయిక అవస్థ. ఇక్కడ వీళ్ళెవరు? ఇక్కడ అడిగింది ఎవరు? ఇక్కడ నుంతోల్ ఇత్యాది చెప్తోంది చెలికత్తి. ఎవరితోటి? తల్లులతోటి చెప్తోంది, తల్లిగారితోటి. మీరు ఎలాంటి వాళ్ళు? భగవద్విషయத்தில் పండిన అంజలి మాత్రము. భగవంతుడి విషయంలో 2 చేతులెత్తి జోడిస్తే
ఆయన యొక్క హృదయం పుండు పడిపోతుందండి. ఎందుకు? ఇది 2 చేతులు ఎత్తి జోడిస్తే ఆయన ఏమనుకుంటాడు, అయ్యో వీళ్ళు ఈ చేతులు జోడించే వరకు నేను ఇలాగ వీళ్ళని రక్షణ చేయకుండా ఉన్నానే అని ఆ ఎన్ను ఆరాయందు అయ్యో అయ్యో అని బాధపడిపోయాడు కదా. తిరుప్పావై ప్రబంధంలో చెప్తుంది కదా మన గోదమ్మ. అలా భగవంతుడికి 2 చేతులు జోడించి ప్రార్థించటం కూడా మన స్వరూపానికి విరుద్ధం. ఎలా? ఆయన రక్షణ భారం ఆయనది, ఆయన వచ్చి రక్షించినప్పుడే మనం రక్షించబడాలి అనేటువంటి దృఢ అత్యవసాయ నిష్ట స్థాయి మారవచ్చ. అంటే 2 చేతులెత్తి జోడించి నమస్కరించటం కూడా శరణ్య నిర్మయ్యాలే మేఘై. అంతేకాదు పరమాత్మ యొక్క స్వభావం కూడా ఎలాంటి వాడాయన? ఇంకొక ఉపాయాన్ని సహించినటువంటి వాడు. రక్షించడం ఆయనే ఉపాయం అని భావించాలి. కానీ ఇంకొక ఉపాయం, ఈ 2 చేతులెత్తి జోడించి నమస్కరించడం అనేటువంటిది ఉపాయంగా భావిస్తే ఆయన రక్షణ విడిచిపెట్టేస్తాడు. కాబట్టి 2 చేతులెత్తి జోడించి నమస్కరించటం కూడా శరణ్యం నిర్మయ్యాలే మిగై, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఇది కూడా అధికమండి అని భావించేటువంటి వాళ్ళు కదా మీరు. అలాంటి మీరు పడేటువంటి ఈ హీనత, ఈ దైన్యం ఏమిటమ్మా? తొజుదు ఎజుదుం ఎన్నుమిదు మెఘై ఎన్నిరే ఎవరు ఇరుప్పదు. తాయిమారంటే ఎలా ఉంటుంది? తొజుదుం నమస్కరించటం, ఎజుదుం స్తోత్రం చేయటం, అది కూడా చాలా అధికమండి పరమాత్మ యొక్క స్వభావాన్ని బట్టి చూస్తే అని భావించేటువంటి వాళ్ళు కనుక ఓణంగల్ ఇత్యాది అలాంటి మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళతో పాటుగా వాళ్ళ యొక్క రీతిగా మీరు కూడా ఏదో పరిహారాలను చేస్తూ ఉన్నారే. ఓణంగల్ ఇత్యాది, ఓణంగల్ అంటే ఆహారం. జీవన సాధనమాన వ్రీహియానదున సిత్తుపోంబడి కుయీడాగా அத்தை தின்கிற கழுதையினுடைய உதட்டின் వ్యాపారంగల్ இருந்தால் ఎన్న ప్రయోజనం ఉండు. జీవన సాధనమైనటువంటిది విరీహి ధాన్యం, మనం జీవించడానికి ఆధారమైనటువంటిది ధాన్యం. అది నశించిపోయేటట్టుగా ఆ గాడిద తింటూ ఉంటే దాని దవడల యొక్క కదలికలను చూస్తే ఏం ప్రయోజనం? నువ్వు వెళ్ళిపోని దాన్ని తోసేస్తే ప్రయోజనం. కానీ అలా తింటూ ఉంటే మనం చూస్తూ నిలబడితే ఏం ప్రయోజనం? కలగవలసినటువంటి నష్టం మొత్తం కలిగిపోతుంది కదా, నష్టం జరిగిపోతుంది కదా. அப்படியே எவளை கொண்டு ஜீவிக்க இருக்கிற நீங்கள் இவள் விநாசத்தை பலிப்பிப்பதான தேவதாந்தர ஸ்பரிசம் உடையார் வியாపారం కండు ఇరుక్కిర ఇత్తాల్ ఎన్న ప్రయోజనం ఉండు. అదే రీతిగా ఈవిడ మీకు జీవనం. అక్కడ జీవనం, ఒక దేహానికి జీవనం ఏమిటి? ఒక వ్యక్తికి ఆ ధాన్యం. ఆ ధాన్యాన్ని గాడిద తింటూ ఉంటే చూస్తే వీళ్ళ జీవనం కోల్పోయినట్లే కదా. అప్పుడు వీళ్ళ జీవనాన్ని వీళ్ళు పొందాలంటే ఏం చేయాలి? గాడిదని తోలేయాలి. కానీ అలా చేయకుండా ఉంటే వీళ్ళ జీవనం నశించిపోయినట్లే కదా. అదే రీతిగా ఎవళై కొండు జీవిక్క ఇరుక్కిర నీంగల్, ఈవిడే మీకు జీవనం అని భావిస్తున్నారు వీరు. కాబట్టి మీ జీవనమైనటువంటి ఈవిడ ఇవడు వినాశత్తై ఫలిప్పదానా, ఈవిడికి ఇవడు వినాశత్తై, ఈవిడ యొక్క వినాశాన్నే ఫలింపచేసేటువంటి దేవతాంతర స్పర్శమునయ్యార్ వ్యాపారం కండు ఇరుక్కిర ఇత్తాల్ ఎన్న ప్రయోజనముండు. ఈవిడికి వినాశనం కలగడానికి కారణం ఏమిటి? ఆ దేవతాంతర స్పర్శం, వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు. అవి చూస్తూ ఉన్నటువంటి మీరేం చేయాలి? వాటిని నిషేధించాలి, వాళ్ళని పంపించేయాలి. అప్పుడు మీకు ఏదైనా ప్రయోజనం ఈవిడ మీకు దక్కుతుంది. అలా పంపించకపోవటం వల్ల, అలా చూస్తూ ఉంటే ఇత్తాలు ఎన్న ప్రయోజనం ఉండు. వాళ్ళు చేసే కార్యాలన్నీ చూస్తూ ఉంటే ఈవిడని పోగొట్టుకోవడమే జరిగేది. దానివల్ల మీకేం ప్రయోజనం ఉంటుంది? కనుక ప్రయోజనం ఇల్లామయ్యే అండ్రు. ప్రయోజనం లేకపోవడం మాత్రమే కాదు, వినాశమే ఫలిప్పదు. మీకు లభించేది వినాశమే. ఏమిటి? మీకు జీవనాధారం, మీ యొక్క జీవనం ఈ పరాంకుశ నాయకి. ఆవిడ నశించిపోతే మీ జీవనం నశించిపోయినట్లే కదా. కాబట్టి వినాశమే. అంద్రికే లేకపోతే అయ్యన్ తిరుక్కురుగై పెరుమాళ్ అరయ్యర్ నిర్వహింపుంబడి. అయ్యన్ తిరుక్కురుగై పెరుమాళ్ అరయ్యర్ గారు నిర్వహించేటువంటి ప్రకారం ఓణంగల్ కెడా అంటే మీ జీవనం నశించేటట్లుగా.
ఇవలుడయ గుణంగుదల్ కెడా. ఇవలుడయ పరాంకుశ నాయకు యొక్క ఉణంగుదల్ కెడా అంటే ఆవిడ ఆహారము ఆవిడకి సత్తా అయినటువంటిది నశించేటట్లుగా ఇళై పుత్తీరా, ఈవిడ యొక్క శ్రమ తీరేటట్లుగా కడుదు ఎన్నరు పేయై ఉదరాట్టం కండు ఎన్పయన్. ఇదిగో ఈవిడ యొక్క శ్రమ తీరేటట్టుగా అదిగో ఆ పిశాచాలు పేయై ఉదరాట్టం కండు ఎన్పయన్, ఆ పిశాచాలు తింటూ ఉంటే చూస్తే ఏం ప్రయోజనం అండి అంటే అర్థమైందా? మొదటి అర్థం ఏమిటి? మీకు జీవనమైనటువంటి ఈవిడ నశించిపోయేలాగా వాళ్ళ దేవతాంతర స్పర్శ కలిగితే మీకు జీవనం నశించిపోతుంది, మీకు ఈ అమ్మాయి దక్కదు అని ఒక అర్థము. ఇంకొకరు ఎవరు తిరుక్కురుగై పెరుమాళరైన గారు చెప్పేటువంటి అర్థం ఏమిటంటే ఇవడుடைய ఉణంగుదల్ కెడ, ఈవిడొక సత్త నశించేటట్లుగా అంటే ఇళైపు తీర ఈవిడ యొక్క శ్రమ తీరేటట్టుగా. కజుడు అంటే అర్థం ఏం చెప్పారు? పేయ్ పిశాచం అని చెప్పారు. కజుదై పేయై ఉదరాట్టం కండు ఎన్పయన్, పిశాచం వచ్చి ఈవిడని పీక్కు తినటానికి ప్రయత్నిస్తుందా అన్నట్లుగా ఆ పిశాచం వచ్చి మీద పడుతూ ఉంటే మీరు పిశాచం యొక్క దవడల కదలికను చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం అండి అంటే దేవతాంతర స్పర్శం అంటే పిశాచం లాగా మనల్ని నశింపచేసేటువంటిది అని అర్థం వచ్చేటట్టుగా అది అర్థమైంది కదా. ఎడైపు తీరా ఎవడొక శ్రమ తీరేటట్టుగా, కజుదు అనేటువంటి అర్థానికి పేయై పిశాచాన్ని, పిశాచము యొక్క ఉదరాట్టం కన్పయన్ ఆవిడ యొక్క దవడల కదలిక చూస్తే ఏం ప్రయోజనం మీకు? నేంగల్ ఆడుం కళ్ళుం ప్రార్థిత్తు కొడుక్క அத்தையது விநியோகம் கொள்ளும் போது அதனுடைய உதடாடு கிரத்தை கண்டு இழுக்கிறத்தால் என்ன கண்டு இழுக்கிறத்தால் என்ன பிரயோஜனம் உண்டு என்னும். நீங்கள் ఆడుం కళ్ళుం ప్రార్థిత్తు కొడుక, మీరు కూడా మేకలని కళ్ళుం ప్రార్థిత్తు కొడుక, అది కళ్ళు అంటే కళ్ళుని ప్రార్థన అత్తయ్యది వినియోగం కొల్లుంబోదు అది ఆ మేకలను తీసుకొచ్చి కొయ్యటము లేదా ఆ మధువుని ఇది నిషిద్ధ ద్రవ్యమైనటువంటి ఆ సుర అలాంటి వాటిని వినియోగం చేసేటప్పుడు అదినుడయ ఉదడు ఆడుగిరత్తే కండు ఇరుక్కిరుత్తాల్ ఎన్న ప్రయోజనం? అది అలా జరుగుతూ ఉంటే మీరు ఇలా చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం అమ్మా అని కజుదు పేయుం పరణం అంటే కజుదు అనేటువంటి పదానికి పేయుమని పరణుమని రెండు అర్థాలు ఉన్నాయండి. పిశాచమని ఒక అర్థం, పేయుం అంటే పిశాచమని, పరణం అంటే గాడిద అని రెండు అర్థాలు ఉన్నాయి. కాబట్టి పిశాచం వచ్చి మింగేస్తూ ఉంటే చూస్తే ఏం ప్రయోజనం అనేది ఒకటి, గాడిద వచ్చి ధాన్యాన్ని మొత్తం తింటూ ఉంటే చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం. అదే రీతిగా పరదేవత ఇతర దేవతా స్పర్శ కలిగేటట్టుగా వాళ్ళు చెప్పినటువంటి కార్యాలన్నీ మీరు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం? మీ అమ్మాయిని మీరు దక్కించుకోలేరు, మీ జీవనాన్ని మీరు కోల్పోతారు. అదే కదా ప్రయోజనం. ఇదిల్ ప్రయోజనం ఇల్లయ్యాగిల్ ప్రయోజనవత్తాయిరుక్కుం అత్తై చొల్లాయన్నా. మళ్ళా అడిగారు తల్లిగారు, ఇది ప్రయోజనం లేదు అని చెప్తున్నారు కదా, దీనివల్ల ఏ ప్రయోజనం లేకపోతే ప్రయోజనమయ్యేటువంటి కార్యాన్ని ఏదైనా చెప్పు నువ్వు అని అడిగారట తల్లిగారు. వణంగీరుగల్ అవరగల్ తిరువడిగడిలే విజుప్పారుంగోల్. వణంగీరుగల్ నమస్కరించండి. ఎవరు? తిరువడిగడిలే విజప్పారుంగోల్, వాళ్ళ యొక్క తిరువడిగళ్లలో పడటానికి చూడండి. ఆ వరగల్ ఎన్గిరదు ఆరయ్యన్న, వాళ్ళ కాళ్ళ మీద పడమని చెప్తున్నారని. ఇందుకు వాళ్ళు ఎవరు అంటే మాయప్పిరాన్ ఇత్యాది. మాయప్పిరాన్ ఉండండి ఒకసారి. మాయప్పిరాన్ తమర్ వేదం వల్లరయ్యే. మాయప్పిరాన్ తమర్ అని వాళ్ళు వాళ్ళు குணதேசிதங்களால் ஆச்சரியபூதனான அவனுடைய குணங்களிலே ఈడుపట్టిరుక్కుం శ్రీ వైష్ణవరగడే. మాయప్పిరానని చెప్పబడేటువంటి సర్వేశ్వర యొక్క గుణములలోను చేసితాలలోను ఆశ్చర్యభూతుడైనటువంటి ఆయన యొక్క గుణాలలో ఈడుపట్టిరుక్కుం
చేష్టాల్లోనూ ఈడుపట్టి ఉండేటువంటి అంటే పరవశించిపోయి ఉండేటువంటి శ్రీ వైష్ణవరగలని వేదైత్య సర్వై అహమేవ వేద్య ఎన్నుం సర్వే వేదా ఎత్ర ఏకం భవంతి ఎన్నుం నతాస్మ సర్వ వచసాం ప్రతిష్టా ఎత్ర శాశ్వతి ఎన్నుం సొల్లుగిరపడియే వేద తాత్పర్యం కైపట్టిరుక్కుం అవరుగడే. వేదైత్య సర్వై అహమేవ వేద్య అని ఆయనే భగవద్గీతలో చెప్పుకున్నాడు. అంటే వేదాలన్నింటి చేత తెలియజేయబడేటువంటి వాడు నేనే అని చెప్పుకున్నాడు. అంతేకాదు సర్వే వేదా ఎత్ర ఏకం భవంతి, ఈ వేదాలన్నీ కూడా ఎక్కడ ఏకం భవతి అంటే ఈయన వైభవాన్ని చెప్పడంలోనే ఒకే రీతి భావన కలిగి ఉన్నాయని. నతాస్మ సర్వ వచసాం ప్రతిష్ట ఎత్ర శాశ్వతి, లోకంలో ఉన్న శబ్దాలన్నీ కూడా ఎక్కడ ప్రతిష్ఠించబడుతున్నాయి శాశ్వతంగా అని చెప్పినట్టుగా అలాంటి వేద తాత్పర్యాన్ని అదిగో కరతలామలకం చేసుకున్నటువంటి వాళ్ళే వేదం వల్లారయ్యే ఎంగిరా ఇవ్విశేషణ తుక్కు కరుత్తు ఎన్నెన్నిల్. ఏమండి వేదం మాయం తమరని చెప్పారు కిందటి పాసురంలో, అంటే ఆయన యొక్క దాసులైనటువంటి వాళ్ళు అని బాగుంది అంతవరకు. ఇక్కడేమిటి వేదం వల్లారయ్యే అని ఇంకొక విశేషణాన్ని కూడా చెప్తున్నారేమిటి, మాయం తమర్ వేదం వల్లారయ్యే అని ఇంకొక విశేషం. వేద అధ్యయనం వేదం వల్లారయ్యే అని ఇంకొక విశేషణం వేయటానికి ఏమిటింది భావన, దేవతాంతర స్పర్శముడయారు పుగుందు చికి చిక్కిరదుక్కు పరిహారమిదే ఇవల్ సొల్ల విజిందదు. దేవతాంతర స్పర్శం కలిగినటువంటి వాళ్ళంతా ప్రవేశించారు, వాళ్ళు చేసినటువంటి చికిత్సకు పరిహారం చెయ్యాలి కదా, అది కదా ఈ చెలికత్తె యొక్క భావన. அதில் அவனை ஒழிந்தது ஒரு தேவதைக்கு தனித்தோரு உயிர் பிள்ளை அவனே வித்வேஷம் ఎన్ని రుక్కుమవరగల్ కాలిరే విజుంగోల్ ఎన్గై. దానికి అవనై వజిందది ఒక దేవతైకు తనితోరు ఉయిర్ పిల్లై, ఆయన తప్ప ఇంకొక దేవతకి తనితోరు ఉయిర్ ప్రత్యేకమైన జీవనం ఏం లేదు, అందరూ వచ్చి ఆయనలో చేరి ఉండవలసినటువంటి వాళ్ళే. అందరికీ ఏ ఇతర దేవత అయినా ఏదైనా అందరికీ ఆధారమైనటువంటి వాడు ఆయనే కనుక వాళ్ళకు ప్రత్యేక జీవనం ఇంకోటేమీ లేదు కనుక ఆయనే ఉద్దేశ్యుడు అని ఉయిరు కుమవరగల్ కాలిరే విజుంగోల్యంగై. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ గొప్ప అపచారానికి ప్రాయశ్చిత్తం కలగాలి అంటే, ప్రాయశ్చిత్తం చేయాలి అంటే, ప్రాయశ్చిత్తం ద్వారా ఇక్కడ జరిగినటువంటి దోషం తొలగించుకోవాలంటే పరిష్కారం ఒకటే. ఏమిటి, ఉన్న ఇంకొక దైవానికి ప్రత్యేకమైనటువంటి జీవనం లేదు, అందరూ ఈయన మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి ఆయనే ఉద్దేశుడు, మాకు పొందదగినటువంటి వాడు అనే భావన కలిగినటువంటి వీళ్ళు వేదం వల్లారై అంటే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి భాగవతోత్తముల యొక్క తిరువడిగళ్లలో విజుంగోడు వెళ్ళి పడండి. దేవతైగల దూరం తనిస్తనియే కార్యం ఉండు ఎన్నిరాదే. ప్రతి దేవతకి తనిస్తనియే విడివిడిగా కార్యాలు ఉంటాయని భావించకండి. సకల సప్తంగం ఏకార్థవాచకం ఎన్నిరుక్కుమవరగలై ఆశ్రయ కప్పారుంగోల్. ఈ శబ్దాలన్నీ కూడా ఒకే వ్యక్తిని తెలియచేస్తాయి అనేటువంటి అని ఉండేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, అంటే వేదవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించండి. ఎందుకు వేదం వల్ల అరగలైకుండు అని ఒక ప్రత్యేక విశేషణం అంటే, మీ వల్ల జరిగినటువంటి ఈ పరిహార రూపంగా జరిగినటువంటి ఈ అపచారానికి ప్రాయశ్చిత్తము చేసుకోవాలంటే అలాంటి వాళ్ళే, అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళే ఈ వాళ్ళ తిరువడిగల్లో పడితేనే మీరు చేసినటువంటి ఈ పరిహారం, ఈ తప్పైనటువంటి పరిహారానికి ప్రాయశ్చిత్తం లభిస్తుంది అని చెప్పడంలో భావన. அணங்குக்கரு மருந்து என்று அங்கு ஓர் ஆடும் கல்லும்பராய் துணங்கை எரிந்து நுண்தோல் குலை கப்படும் அன்னை நீரு உணங்கள் கெடக்கழுதை உதடாட்டம் கண்யன் பயன்
వణంగీరుగల్ మాయப்பிராந்தமர் వేదం వల్లారయ్యే. అనంతరం ఎన్ని ఎట్టాం పాటలో ఏం చెప్తున్నారు? శ్రీ వైష్ణవరుగళుడయా పురుషకారமாக கொண்டு சர்வேஸ்வரன் திருவடிகளிலே சரணம் புக்கு இவளுடைய நோயை தீர்த்து கொள்ளுகைத்த விரிந்து சுத்ர தேவதா சமாசேனம் உங்களுக்கு కీజ్మయ్యే విడైక్కుం ఎన్గిరాడు. శ్రీ వైష్ణవులని పురుషకారంగా స్వీకరించుకొని ఆయన యొక్క తిరువడిగళ్లలో శరణాగతి చేసి ఇవనుడయ నోయై తీర్తు కొళ్ళుగై తవిరిందు, ఈవిడికి కలిగినటువంటి వ్యాధిని తొలగించుకోవటం విడిచిపెట్టి క్షుద్రదేవతా సమాశ్రయణం ఉంగళుక్కు కీజ్మయ్యై విడైక్కుం ఎన్గిరాడు. క్షుద్రదేవతలని ఆశ్రయిస్తే మీరు ఇంకా 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 కిందకి వెళ్ళి నశించిపోవటమే మిగులుతుంది. కాబట్టి మీరేం చేయాలి? శ్రీ వైష్ణవుల పురుషకారంగా తీసుకోండి, వెళ్ళి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించండి. కిందటి పాత్రలో ఏం చెప్పారు? అలాంటి వేదవేత్తలైనటువంటి వాళ్ళని మాయన్ తమరు అడి అన్నారు, భాగవతోత్తములైనటువంటి వాళ్ళని ఆశ్రయించండి అని చెప్పారు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి తమతోటి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో అలాంటి భావన కలగటం చాలా కష్టం. ఆచార్యుడు మనవలే ఈ లోకంలో ఉంటారు, అంటే ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళే దిక్కు అని భావించమంటే మన మనస్సు ఏం చెప్తుంది? మనకి ఆయనకి ఉన్నటువంటి తారతమ్యం ఏమి కనుక మనము రెండు కాళ్ళతో నడుస్తున్నాం, ఆయన రెండు కాళ్ళతో నడుస్తున్నాడు, మనము రెండు కాళ్ళతో చూస్తున్నాం, ఆయన రెండు కాళ్ళతో చూస్తున్నాడు, మనము 2 పూట్ల సాపాటు, ఆయన 2 పూట్ల సాపాటు. ఆయనకి మనకి తేడా ఏమిటండి? ఆయన్ని మనం ఎందుకు వెళ్ళి ఆశ్రయించాలి అని సందేహం కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి కదా. అలానే భాగవతోత్తములని ఆశ్రయించండి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు వెంటనే అనిపించిందట, ఈ లోకుల యొక్క స్వభావాన్ని బట్టి చూస్తే వీళ్ళు కొంచెం మనలాంటి వాళ్లే కదా, వీళ్ళని ఆశ్రయించడం ఏమిటి అని భావన కలుగుతుందేమో అనే భావనతోటి ఈ పాత్రలో ఏం చెప్తున్నారు? అలాంటి భాగవతోత్తములని పురుషకారంగా తీసుకొని సర్వేశ్వరుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించండి అని చెబుతున్నారు. కాబట్టి ఇందాక నేరుగా భాగవతోత్తములని ఆశ్రయించండి అని చెప్పారు. ఆ మాట మనకున్న లోకుల యొక్క స్వభావాన్ని గ్రహించినటువంటి ఆడవాళ్ళు ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం కనుక వీళ్ళని ఇలా విడిచిపెట్టేదానికంటే ఇంకొక రీతిగా వీళ్ళకి ఉపాయాన్ని చెబుదామని భావించిన ఆడవాళ్ళు భాగవతులని పురుషకారంగా ఉంచుకోండి, భగవంతుడి యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించండి అని ఇందులో తెలియజేస్తున్నారట. ఈ పాత్రంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రం అంటారు ఇది. వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ తిరుపాదం పనిందు ఎవరినో ఇది తీర్తు కొల్లాదు పోయ్ ఏదు అంబరైందల్ల செய்து கல்லோடு கலாயித்தூய் கீதமுழவித்து நீர் அணங்கு ஆடுதல் கீழ்மையே. వేదం వల్లారుగళై కొండు, వేదములను అభ్యసించినటువంటి భాగవతులను పురుషకారముగా చేసుకొని విన్నోరు పెరుమాను నిత్యసూరుల చేత సేవింపదగినటువంటి సర్వేశ్వరుడి యొక్క తిరుపాదం పనిందు భోగ్యములైనటువంటి పాదములను ఆశ్రయించి ఇవల్ ఇది నోయ్ తీర్చుకొల్లాదు పోయ్ ఈ యొక్క ఈ వ్యాధిని శమింపక చేయకనే ఏదం పరైందు అల్ల చేయదు. ఏదం అంటే ఇతర దేవతలను ఆశ్రయించి దోషకరములైన శబ్దములను చెప్పి ఊడుగల్ కలాయ్ అయుక్తములను చేసి నడుమ మధ్యమును కలిపి తూయ్ గీతం ముజవిత్తు చల్లి గానమునకు తగిన వాద్యమును వాయించి నీర్ అణంగు ఆడుదల్ మీరు దైవావిష్టులై ఆడుట ఏమవుతుంది? కీజ్మయ్యే దోషకరము అవుతుంది, అది దోషము అంటున్నారు. సకల వేదాల యొక్క తాత్పర్యాలను ఎరిగిన పరమ భాగవతోత్తములను పురుషకారంగా చేసుకొని భగవంతుడి యొక్క పాదార విందాలని
మొక్కి ఈపకు పుట్టినటువంటి వ్యాధిని నివర్తించకుండా స్వరూప నాశనమయ్యేటట్లుగా దేవతాంతర విషయాలైనటువంటి శబ్దాలని చెప్పి వానిని అనుసరించి ఆరాధన ఉపకరణాలతోటి నిషిద్ధ ద్రవ్యాలను చేర్చి గృహ మధ్యంలో చల్లి వైష్ణవ గృహాన్ని దూషించి ఆ దేవతాంతరాల విషయంగా పాడి వాద్యాలను వాయించి దేవతావేశంతో ఆడి ఇలాగా క్షుద్ర దేవతలని ఆశ్రయించినట్లయితే మీకు ఇది మిక్కిలి దోషకరమవుతుంది అంటున్నారు ఈ పాఠంలో. ஆராயற்படி வேதம் ஸ்ரீ வைஷ்ணவர்களை ஆசிரியத்தல், ஸ்ரீ வைஷ்ணவர்களை புருஷகாரமாக கொண்டு எம்பெருமானை ఆశ్రయిత్తలు செய்து శ్రీ వైష్ణవులైనా ఆశ్రయించచ్చు, లేదా శ్రీ వైష్ణవులను పురుషకారంగా స్వీకరించి ఎంబెరుమాన్ని ఆశ్రయించడము చేస్తే ఇవల్ నోయ్ తీర్తు కొల్లాదు పోయి ఈవిడ వ్యాధి తగ్గిపోతుంది అంతే తప్ప అవాచ్యంగళై చొల్లి అకృత్యంగళై చేయదు కళ్ళు ఊడుగలాయిత్తు ఇక్కీతము ముజబెట్టు నీరు అణంగుం ఇది శాల తన్నీరు ఎంగిరాల్. అవాచ్యంగళై చొల్లి అంటే కూడని మాటలను చెప్పి అకృత్య చెయ్యకూడని కార్యాలను చేస్తూ అదిగా మధువుని చల్లటం లాంటి ఈ కృత్యాలను చేసి తూయి కేతం ఉషబెట్టు పాటలు పాడుతూ గంతులు వేస్తూ నీరు ఆడు నీరణంగా ఆడు అదిగో నీరణంగా ఆడు మీరందరూ కలిసి ఆడితే ఇది చాలా తన్నీరు, ఇది చాలా నీచమైనటువంటి హీనమైనటువంటి కృత్యం అంటున్నారు పన్నీరాయరు. అనంతరం భాగవత పురుషకార పూర్వకమాగ సూరిసేవ్యం తిరువడిగలై ఆశ్రయిస్తూ ఇవన్నో ఏ పరిహరియాదే ఇతర దేవతా ప్రీణనమాన వణంగు ఆడల్ ఉంగళకు కీష్మై ఎన్గిరాల్. భాగవతులని పురుషకారంగా చేసుకొని నిత్యసూరుల చేత సేవించబడేటువంటి ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించి ఈవిడ యొక్క వ్యాధిని పరిహరించుకోవాలి. ఇదే దీనికి పరిహారం. అలా కాకుండా ఇతర దేవతల యొక్క ప్రీతికి తగినట్లుగా అనంగా ఆడల్ ఉంగళకు కేష్మై మీరు కూడా శరీరం కదిలిపోయేటట్లుగా వాళ్ళకు ప్రీతి కలిగేటట్లుగా ఆడినట్లయితే ఇది చాలా హీనమైనటువంటి కార్యం, మీకు నశింపుని కలగజేసేటువంటి కార్యం. సకల వేద తాత్పర్య నిర్వాహ క్షమరాన భాగవతరై పురుషకారమాగ కొండు. సకల వేద తాత్పర్యంగా నిర్వాహ క్షమరాన అంటే సకల వేదాలకి తాత్పర్యము సర్వేశ్వరుడేనండి అని చక్కగా నిర్వాహాన్ని చెప్పగలిగినటువంటి భాగవతోత్తములని పురుషకారంగా స్వీకరించి నిత్య సూర్య సేవ్యనాన సర్వేశ్వరనుడయ నిత్య సూర్య చేత సేవించబడేటువంటి సర్వేశ్వరుడు యొక్క నిరతిశయ భోగ్యమాన తిరువడిగలై ఆశ్రయిస్తూ గొప్ప భోగ్యభూతమైనటువంటి తిరువడిగలని ఆశ్రయించి అత్యంత విలక్షణయ్యాన ఇవడుడయా లాదే అత్యంత విలక్షణరాలైనటువంటి ఈవిడ యొక్క లోకము కంటే వేరుగా ఉన్నటువంటి వేరు స్వభావము కలిగినటువంటి ఆవిడ, ఈ వ్యాధి స్వభావం కూడా లోకం కంటే వేరు. అలాంటి ఈ వ్యాధిని మీరు భాగవతోత్తములను పురుషకారంగా చేసుకొని ఆ నిత్య సూర్యనాయకుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించి పోగొట్టుకోకపోతే ఇతర దేవతాపరరాయి కొండు కైకజియపోం స్వరూపహానికరమాన ఇతర దేవతా పరశబ్దంగళై చొల్లి ఇతర దేవతా పరులై పరరాయి కొండు కైకజియపోయి ఇదిగా మన చేతిలో ఉన్నటువంటి దాన్ని దార విడుచుకొని స్వరూపానికి హాని కలిగించేటువంటి వాళ్ళనైనా ఇతర దేవతలను తెలియజేసేటువంటి ఇతర దేవతా పరశబ్దంగళై చొల్లి ఆ ఇతర దేవతలే పరత్వం కలిగినటువంటి వాళ్ళనేటువంటి ఆ మంత్రాలేవో చెప్పి అకర్తవ్యంగళానా తద అనువృత్తిగళై పన్ని మీరు చెయ్యకూడని కార్యాలు అవన్నీ కూడా అలాంటి వాటిని అనుసరించి ఉండి నడువే మధ్యలో ఆరాధన ఉపకరణంగళోడే సొరయ్యై కలసి తూవి అదిగో మధ్యలో ఆరాధన ఉపకరణాలతో పాటుగా ఆ మద్యపానాన్ని చల్లి ఇంకా వేటినో చల్లి తదీయమాన గీతంగడు కుయ్యిడాగా
అదిగో ఇతర దేవతలకి దాసులైనటువంటి తదీయులు ఉంటారు కదా, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఆ పాఠాలకి తగినట్టుగా వాద్య ఘోషத்தை பண்ணி వాద్యాలని వాయించి ఎవలోడు అనుబంధము బుడయ్యని ఇలాంటి వేళ్లతోటి అనుబంధం కలిగినటువంటి మీరు దైవావిష్టేగళై ఆడుగిరదు ఇక్కుడుక్కు ఇజుక్కేయాము. దైవావిష్ట కలిగినటువంటి వాళ్ళ వలె ఆడటం, అదిగో వాళ్ళ పాటలు ఆటలు వాయిద్య ఘోషలు, మధ్య మధ్యలో ఆ గెంతుతూ నిషిద్ధ ద్రవ్యాలని చల్లటము, ఇలాంటి వాళ్ళు కార్యాలు చేస్తుంటే మీరు కూడా ఆడుతూ ఉన్నారు చూసారా, అది ఎలా ఉంటుంది? ఈ కుడిక్కు ఇజక్కయ్యాం, ఈ కుడి నశించిపోయేదిగా అవుతుంది, ఈ వంశానికి ఇది నశింపును కలిగి చేసేదిగా అవుతుంది. ఈ వంశాన్ని మీరు ఎలాంటిది? ఈ వంశం ప్రపన్న కులం, దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఈడు వ్యాఖ్యానం. వేదం వల్లార్గడై కొండు సర్వేశ్వరనే ప్రాప్యముం ప్రాపకముం ఎన్గిర వేద తాత్పర్యం కైపట్టవరగడై కొండు సర్వేశ్వరుడే మాకు ఉపాయము, సర్వేశ్వరుడే మాకు ఉపేయము అని వేద తాత్పర్యం కైపట్టవరగడై కొండు, వేద తాత్పర్యాన్ని చక్కగా కరతలామలకం చేసుకున్నటువంటి వాడని వేరాగ వేత్తీరుప్పారై వెల్లుమే మత్తవరై ఛాత్తీరుప్పారు తవం ఎంగిరపడియే. వేరాగ వేత్తీరుప్పారై వెల్లుమే, నాన్ముఖం తిరువందాదిలో చెప్పినటువంటి పాత్రం కింద ఇస్తున్నారు చూడండి. వేరాగ ఇత్యాది వేరాగ వేత్తీరుప్పారై వెల్లుమే మత్తవరై ఛాత్తీరుప్పారు తవమని శ్రీ నరసింహత్తై. ఇదిగోండి ఎన్నోది, జీరరుంబదంలో 2వ లైన్లో చివరి నుంచి శ్రీ నరసింహత్తై వ్యావృత్తమాగ వేత్తీరుక్కుం శ్రీ వైష్ణవరగడై జయిక్కుమే. శ్రీ నరసింహ పెరుమాళ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళని వ్యావృత్తమాగ వేత్తీరుక్కుం శ్రీ వైష్ణవరగడై జయిక్కుమే. శ్రీ నరసింహత్తై వ్యావృత్తమాగ, ఆయనే ప్రత్యేకమని భావించి ఉండేటువంటి శ్రీ వైష్ణవులను జయించగలుగుతారా మీరు? அந்த ஸ்ரீ வைஷ்ணவர்களை தங்களுக்கு அபாசிரயமாக பற்றி அங்கே நெசவரரா இருக்கும் ಚರಮಾಧಿಕಾರಿಗಳುடைய ಇವ್ ಅಭಿಮಾನ ನಿಷ್ಠೈಕು ಅಡಿಯಾನ ಭಗವದ್ ವಿಷಯೀಕಾರಮಾಗಿರದ తపస్సు ఎన్నుపాసురార్థం. అంటే వేరాగా వేత్తీరుప్పారై అంటే అనన్య ప్రయోజనులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని వెల్లుమే, వాళ్ళని జయించగలుగుతారు ఎవరైనా. మత్తవరై ఛాత్తీరుప్పార్తవం, ఇతరులను స్తోత్రం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, తపస్సు కలిగినటువంటి వాళ్ళైనా అనన్య ప్రయోజనులైనటువంటి వాళ్ళని జయించగలుగుతారా అంటే పైన చెప్పారు కదా. ఎవరి అంద శ్రీ వైష్ణవர்கள் ఎలాంటి వాళ్ళు? శ్రీ నరసింహస్వామి యొక్క ప్రత్యేకతను తెలుసుకొని ఆయనని ఆశ్రయించినటువంటి వాళ్ళ శ్రీ వైష్ణవులను జయించగలుగుతారా? ఆ శ్రీ వైష్ణవులంతా ఎలా ఉండేటువంటి వాళ్ళు? తమకి రక్షణగా ఆయన విషయంలో తమ యొక్క భారాన్ని ఉంచినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు శరణాగతి చేసినటువంటి వాళ్ళు. అలాంటి చరమాధికారులుడయ ఇవి అభిమాన నిష్ఠకు అడియానా, అలాంటి చరమాధికారులకి ఈ అభిమానం కలగటానికి కారణమైనటువంటి భగవద్ విషయీకారమాగిన తపస్సు ఎన్ను, భగవంతుడి యొక్క అనుగ్రహము అనేటువంటి తపస్సు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు అని చెప్పినట్టుగా అవరగల్ కాలిరే విజప్పెరిల్ ఆసన్నమాగ నోము పరిహృతమాం. అలాంటి వాళ్ళ తిరువడిగళ్ళలో, అంటే వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించి ఆయన తిరువడిగళ్ళే రక్షకం అనే తపస్సులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తిరువడిగళ్ళని అవల కాలిలే విజప్పెరిల్లు, వాళ్ళ యొక్క కాళ్ళ మీద మీరు పడినట్లయితే ఆసన్నమాగా నోవు పరిహృతమాం, వెంటనే ఆసన్నమాగా అంటే శీఘ్రమే, వెంటనే మీ యొక్క నోవు పరాంకుశ నాయకి ఉన్నటువంటి వ్యాధి పరిహృతమైపోతుందండి. అది కూడా అదిరే సజాతీయ ప్రతిపత్తి పన్నీరు కయ్యాలే రుచి విశ్వాసంగల్ అవరగల్ పక్కల్ కనక్క పిరవాదిరే, అది కూడా అదిరే. అలాంటి వాళ్ళని వెళ్ళి ఆశ్రయించడం, వాళ్ళ కాడ మీద పట్టడం కుదరదు కదండి. ఎందుకని? సజాతీయ ప్రతిపత్తి పన్నీరు కయ్యాలే,
వీళ్ళు కూడా మనలాగే సజాతీయులే కదా, మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు అనేటువంటి ప్రతిపత్తి రుచి విశ్వాసంగల్ అవరగల్ పక్కల్ కనక్క పిరవాదిరే. రుచి విశ్వాసము అలాంటి భాగవతోత్తముల విషయంలో కలగదు కనుక కనక్క పిరవాదిరే, అసలు కలగదని చెప్పట్లేదు, ఘనంగా కలగటం లేదు. ఎందుకంటే వీళ్ళు మనలాంటి వాళ్ళే అనేటువంటి ఒక భావనతో ఆన పిన్బు అవరగడే పురుషకారమాగొండు అవనై ఆశ్రయ కప్పారుంగోడు. మొదటగా భాగవత సమాశ్రయం చేయడం ఉత్తమమైన మార్గం, కానీ వాళ్ళని ఆశ్రయించడానికి మనకి ఆ దృఢ విశ్వాసం కలగటం కష్టం. ఎందుకంటే వాళ్ళు మనలాగా ఈ లోకంలోనే ఉన్నారు, మనలాగా తింటూ ఉన్నారు, మనలాగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు మనల్ని ఎలా రక్షిస్తారనే విశ్వాసం కలగటం దుర్లభం కనుక ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఆ వాళ్ళని ఆశ్రయించడం కాదు, వాళ్ళని పురుషకారంగా పెట్టుకొని సర్వేశ్వరుని ఆశ్రయించడానికి చూడండి. ఇంగు ఇరుక్కుం భాగవతులు అంటే ఎలాంటి వాళ్ళు, ఇంగిరుక్కుం నాడైకు పురుషకారమాగ ముముక్షుక్கள் ఉండు అంగుత్తానే నిత్య సూరిగల్ ఉండిరే. ఆ భాగవతోత్తములు ఇక్కడున్నప్పుడు మీకు వాళ్లే పురుషకారం, అక్కడికి వెళ్ళినా వాళ్లే పురుషకారం. ఎందుకని ఈ లోకంలో ఉన్నారనుకోండి, ముముక్షువులైనటువంటి వాళ్ళని పురుషకారంగా పెట్టుకొని ఆయన యొక్క తిరువడిగలని ఆశ్రయించండి. ఆ లోకానికి వెళ్ళారు ఇదే ముముక్షువులంటే ఎవరు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాళ్ళు, మోక్షాన్ని పొందాలనే భావన కలిగినటువంటి వాళ్ళని ముందుంచుకోండి, వెళ్ళి ఆయన తిరువడిగలని ఆశ్రయించండి. మరి ఆ లోకానికి వెళ్ళిపోయారు, కొంతకాలం అయిన తర్వాత ఈ దేహాన్ని విడిచిపెట్టారు, అక్షరాది మార్గంగా ఆ లోకానికి చేరుకున్నారు. అక్కడ ఎవరు ఉంటారండి పురుషకారంగా, అక్కడ నేరుగా వెళ్ళి మేము పెరుమాళను సేవించచ్చా, అక్కడ ఏం పురుషకారం అవసరం లేదా అంటే అక్కడ కూడా అదిగో ఎలా అంగుత్తానే నిత్య సూరిగలు ఉండిరే, అక్కడ కూడా ఆ నిత్య సూర్యుడు యొక్క పురుషకారంతో వెళ్ళి ఆయన్ని ఆశ్రయించండి, ఆయన్ని చేరండి, ఆయన కైంకర్యం చేయండి. ఇంగిరుక్కుం నాளைக்கு పురుషకారமாக முமுட்சுக்கள் உண்டு அங்குத்தானே நித்திய சூரிகள் உண்டிரே. சயே நான் பிரம்மகமைது என்னும் அவர்கள் கொடு புக்கு இருத்தவிரே అవ్వోలకத்தில் இருப்பது. అవர்கள் కొడు పుక్కు ఇరుత్తవిరే అని శ్రీవైకుంఠానికి వెళ్ళాక ఇంకా మాకెందుకండి నిత్య సూర్యుడిదంతా, మేము ఇదిగో అన్నిటికంటే గొప్పదైనటువంటిది నశింప చేసుకుందామన్నా వీలు కానటువంటి దేహ సంబంధాన్నే మేము పోగొట్టుకున్నాము, ఈ దేహ సంబంధాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళి చేరాము నిత్య విభూతి అనేటువంటి పరమపదానికి. ఆ పరమపదంలో ఇంకా మాకు ఇంకొకళ్ళ పురుషకారం ఎందుకండి అంటే అవరగల్ కొడు పుక్కు ఇరుత్తవిరే అవ్వోలకத்தில் இருப்பது. వాళ్ళు మిమ్మల్ని స్వీకరించి అదిగో ఆ సభలో ప్రవేశింప చేస్తే మీరు ఆ సభలో ఆ నిత్య సూర్య గోష్ఠిలో మీరు చేరగలుగుతారు అంతే తప్ప వేరే తాత్పర్యం కైపట్టిరుక్కుమ వరగలైకొండు. అదిగో విన్నోరు పెరుమా తిరుప్పాదం పనిందు అన్నారు కదా, అంటే వేరం యొక్క తాత్పర్యాన్ని చక్కగా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళ ద్వారా అయర్ వరుమరర్గల్ అధిపతి తిరువడిగడిదే పనిందు. అయర్ వరుమరర్గల్ అధిపతి ఎవరైనా ఆ సర్వేశ్వరుడు, అంటే అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానం కలిగినటువంటి భగవంతుడికి భగవంతుడి యొక్క తిరువడిగడిలే పనిందు, ఆయన యొక్క తిరువడిగలలో కైంకర్యం చేసి లేదా పనిందు ఆశ్రయించి. ఇవల్ నోయి తీస్తూ కొల్లాదు నోయి కొల్లుగిరాల్ ఇవల్ నోయితాన్ ఇది నోయి కొల్లుగిరాల్ ఇవల్, వ్యాధిలో ఉన్నది ఈవిడ, నోయితాన్ ఇది ఆ వ్యాధి ఏమిటి, ఇది కుయిడాన పరిహరత్తై పన్నాదే, ఆ వ్యాధికి తగినటువంటి పరిహారం చేయకుండా పోయి நம்முடைய நிலைக்கு అతి దూరమాయ్ అప్రాప్తమాన అదిలే ప్రాప్తమాన అదిలే కైకజియపోయి. మనం ఉండేటువంటి ఈ స్థానానికి మిక్కిలి దూరమైనటువంటిది అప్రాప్తమైనటువంటి ఆ విషయం అప్రాప్తమానదిలే కైకజియపోం. అప్రాప్తమైనటువంటి ఈ విషయాలని కైకజియపోం విడిపించుకొని వెళ్ళటము అని ఏదంపరైందు. అంటే ఈవిడ యొక్క వ్యాధి తీరాలి అంటే మీరు ఏం చేయాలి, అదిగో ఆ నిత్య సూర్యుడిని పురుషకారంగా పెట్టుకొని ఆయన్ని ఆశ్రయించండి,
లేదా ఈ లోకంలో ఈ దేహంతో ఉన్నప్పుడైతే ముముక్షువులైనటువంటి వాళ్ళని పురుషకారంగా పెట్టుకొని వెళ్ళి ఆ పరమాత్మని ఆశ్రయించండి. ఏదంపరైందు உங்களுக்கு குத்தமானவத்தை நீங்கள் சொல்லி அல்ல செய்து செய்ய கடவதல்லாதத்தை செய்து உங்களுக்கு కుత్తమానవత్తై நீங்கள் சொல்லி. ఏదంపరైందంటే మీకు దోషమని భావించేటువంటివన్నీ మీరు చెప్పి చెయ్య కడవదల్లాదత్తై చేయదు చెయ్యకూడని కార్యాలన్నిటినీ చేసి కల్వూడు కలాయిత్తు నిషిద్ధ ద్రవ్యంగళై కొండు గృహమెంగుం కలందు దూషిత్తు. నిషిద్ధమైన ద్రవ్యాలన్నింటినీ స్వీకరించి గృహం ఎంగుం కలంద దూషిత్తు ఆ ఇల్లు మొత్తం బయలుపరిచేసి నిషిద్ధ ద్రవ్యత్తై స్పర్శిత్తవోపాధి ఆయిత్తు దేవతాంతర స్పర్శము. ఆ నిషిద్ధ ద్రవ్యాలను ముట్టుకుంటే ఎలాంటిదో ఎంత దోషమో అలాంటి దేవతాంతర స్పర్శము కూడా. అలా దేవతాంతర విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు ఇవల్ నోయ్ తీర్த்து కొల్లాదు ఎన్గయ్యాలే అవనై కొండు పెరప్పారాదే. విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పణిందు ఆ నిత్యసూరులకి నిర్వాహకుడైనటువంటి ఆ పెరుమాళ యొక్క పెరుమాన్ తిరుప్పాదం పణిందు ఆయన యొక్క తిరువడిగళ్ళు పట్టుకొని ఇవల్ నోయ్ తీర్చు కొల్లాదు ఎన్గయ్యాలే ఈవిడ యొక్క వ్యాధి తీర్చుకోవాలి అని చెప్పడం చేత అవనై కొండు పెరప్పెరాదే అవనుకు புறம்புமாய் அகங்கார மமகார கர்ப்பமான క్రియాకలాపంగళాలే పెరప్పార్కుయ్యం అత్తోపాధి ఆయిత్తు. అదిగో మీకున్నటువంటి వ్యాధిని ఆయన ద్వారా తొలగింప చేసుకోకుండా అవనుకు పురంబుమాయ అహంకార మమకార గర్భమాన క్రియాకలాపంగళాలే ఆయన కంటే వేరైనటువంటి క్రియలు అవన్నీ, అంతేకాదు అహంకార మమకారాలతో కూడుకున్నటువంటి క్రియాకలాపాలతోటి పెరప్పాడుగయ్యం పొందాలని చూసినట్లయితే అత్తోపాధి ఆయిత్తు. అదిగో ఇతర సాధనాలను పట్టుకొని వాడు చేసినటువంటి ఆ క్రియలన్నీ చూడటం వల్ల అది ఎలాగైతే పరకాల నాయకి నాశనాన్ని కలిగిస్తుందో అదే రీతిగా ఇక్కడ కూడా అవనుకు పురంబుం అహంకార మమకార గర్భమాన క్రియాకలాపంగళాలే ఆయన కంటే వేరైనటువంటివి అహంకార గర్భమైనటువంటి క్రియాకలాపాలతోటి పెరప్పార్కుగయ్యం అత్తోపాధి ఆయిత్తు. ఆ పరాంకుశ నాయకిని పొందాలనుకోవటం కూడా అదిగో ఇతర దేవత స్పరిశము లాంటిదే అది కూడా అంటున్నారు. ఆయిత్తు అరమేలాయిరుక్కుం மருந்திரே எவர் சொல்லித்து அத்தையிரே எவர்கள் உதாசித்து நிற்கிறது. అరమేయలాయిరుక్కుం మరుందు ఇరే ఎవరు సొల్లిత్తు. మరి చెలికత్తె చెప్పినటువంటి ఈ ఔషధం ఎలాంటిది? అరమేయలాయిరుక్కుం చాలా శ్లాఘ్యమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి మందు కదా. ఇవిడ చెప్పింది అత్తయ్యిరే ఎవరగల్ ఉదాసిత్తు నిற்கிறது. అలాంటి శ్లాఘ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి అలాంటి మందుని ఈవిడ చెప్తే వాళ్ళంతా కూడా ఉదాసిత్తు నిற்கிறது ఉదాసీన భావంతో అలా నిలబడి ఉన్నారు వాళ్ళంతా. గీతం ఇత్యాది నిషిద్ధమైన గీతతోడే కూడిన వాద్యంగళై ప్రవర్తిప్పిత్తు. నిషిద్ధమైనటువంటి పాటలతోటి కూడినటువంటి వాద్యాలని ప్రవర్తిప్పిత్తు. కూడిన వాద్యంగళై ప్రవర్తిప్పిత్తు వాటిని ప్రవర్తింపచేసి నీరిత్యాది భగవద్గుణ అనుభవత్తాదే భగవంతుడి యొక్క గుణానుభవంతో ఉండు కడితేర్పు ఒంబర్యంకురై ఎన్నక్కడవ நீங்கள் దైవావిష్టరాయి కొండాడువదు. భగవద్గుణానుభవంతో ఉండు వాటిని అనుభవించి కడిత్తు ఏర్పు కడిత్తు అంటే గర్వించి ఏర్పు ఒంబర్యన్కురై అదిగో అలా ఉండు కడిత్తు ఏర్పు ఒంబర్యన్కురై అంటే ఆ నిత్యసూర్లంతా కూడా ఆ పరమాత్మక గుణానుభవంలో ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమి కొరత అని చెప్పినట్టుగా நீங்கள் దైవావిష్టరాయి కొండు ఆడువదు. వీరు దైవావిష్టులై వచ్చి ఆడేటువంటిది కీజ్మయ్యే
చాలా తన్నిదు, చాలా నీచమైనటువంటిది అది. ఉంగల్ అలా వెళ్ళిపోమదల్లా ఆ ఆ కార్యం వల్ల మీకు కలిగినటువంటి దోషం మీ చేత మీరు పోగొట్టుకునేటువంటి విషయం కాదది. ఉంగల్ సంతానత్తుక్కుం కొత్తే, అది మీ యొక్క ఈ వంశంలో పెట్టినటువంటి మీకు మీ యొక్క సంతానానికి కూడా ఒక కొరతే. ఊడు అంటే ఉళ్ళు, కలాయ్ అంటే కలందు, తూయి అంటే తూవి. అలా ఉళ్ళే కలందు తూవి, లోపల మనసులో ప్రవేశించి తూవి చల్లి అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలి మీ పరిష్కారానికి? వేదం వల్లార్గలై కొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పనిందు అని చెప్పినట్టుగా ఆ వేదవేత్తలైనటువంటి వేదం వల్లార్గలై కొండు వేదవేత్తలైనటువంటి ఆ పండితోత్తములను ఎదురు ఉండగా కొండు విన్నోరు పెరుమాన్ తిరుప్పాదం పనిందు, ఆ నిత్య సూర్యనాయకుడైనటువంటి ఆయన యొక్క తిరువడిగళ్లను పనిందు అంటే ఆశ్రయించి ఏం చేయాలి? అలా మీరు ఈ అమ్మాయికి కలిగినటువంటి వ్యాధిని పోగొట్టగలరే తప్ప మీరు మీ స్వయప్రయత్నంతో ఆ వ్యాధిని పోగొట్టుకోలేరు అంటున్నారు చెలికత్త ఈ పాసురంలో. పాసురం அணங்கும் கருமருந்து என்று அங்குவோராடும் கள்ளும்பராய் சுணங்கை எரிந்து நுண்தோல் குலை கப்படும் அன்னை மேல் உணங்கள் கெடுப்பதுதை உதடாட்டம் கண்ணு என் பயன் வணங்கீர் கண்மாய பிரானு வேதம் வல்லாரையே. ఎత్తాం పాటు 8వ పాసురము. 8వ పాసురంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇదే కదా మనం చెప్తుంది 9వ పాటు. ఇప్పుడు 7, 8 అయిపోయి 9వ పాటు. நீங்கள் பண்ணுகிறாம் நிஷ்பல பிரபுத்தி தான் காண மாட்டேன் கிருஷ்ணன் திருவடிகளை நினைத்து వాస్తుంగోల్ ఎవరు పిழைக்க వేండి ఇరిందుగోళాగిల్ ఎన్న. మీరు చేసేటువంటి పనులన్నీ కూడా నిష్ఫలమైనటువంటి మీరు చేసేటువంటి నిష్ఫలమైనటువంటి ఆ ప్రయత్నాలను నేను చూడలేనరా. కృష్ణ పరమాత్మ తిరువడిగలను భావించి వాస్తుంగోల్ మీరు ఉజ్జీవించండి. ఈవిడ కనుక బతికి ఉండాలని మీరు కోరిక కలిగిన వాళ్ళు అయినట్లయితే కీజ్మైనాల్ అంగువోర్ కీజ్ மகந்திட்டு முழவின் கீழ் நாழ்மை பல சொல்லி நீர் அணங்காடும் பொய் காண்கிலே நேர்மை பிறப்புக்கும் சேமம் இந்நோயுக்கும் மீதே மருந்து சூதையில் கண்ண பிரான் கடல் வாஷ்டுமின் உன்னித்தே. కీజ్మైనాల్ అంటే నికర్షము వలన అంగువోరు కీజ్ మగన్ ఇష్ట. అక్కడ ఒక నీచుడు వాయించుతూ ఉన్నటువంటి ముజవిన్ కీజ్ వాద్యమునందు అవగాహించి నాజ్మై పల సొల్లి అబద్ధపు మాటలను అనేక విధములుగా చెప్పి నీరు అణంగు ఆడు పోయి మీరు దైవావిష్టులై ఆడుతున్నటువంటి నిష్ఫల వ్యాపారములను కాంగిలేన్ నేను చూడలేను. ఏజై పిరప్పుకుం 7 జన్మములకును క్షేమం ఇదే క్షేమకరమైనటువంటిది ఇదే ఇన్నోయుక్కుం ఈ వ్యాధికి. మూజ్మయిల్ అంటే ఔషధము క్రమముగా ఉండండి. ఒకసారి తప్పు చెప్పాను. కదల్ ఉన్నిత్తు వాష్మిన్ ఔషధం క్రమక్రమంగా కృష్ణుడి యొక్క పాదాలని అనుసంధించి మంగళాశాసనం చెయ్యండి. ఈ వ్యాధికి ఔషధం ఏమిటో తెలుసా? ఆ కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి వెళ్ళటము, ఆయన పాదాలని అనుసంధానం చేసుకొని మంగళాశాసనం చేసుకోవడమే ఈ వ్యాధికి ఔషధము. ఆరాయణపడి
கீழ்மைனால் கீழ்மைனால் அங்கோர் கீழ் மகந்திட்ட முழவின் கீழ் நாழ்மை பல சொல்லி நீரு அணங்கு ஆடும் இனி ஆடும் இந்த பெத்த பிரகிருதிகளால் ஒரு பிரயோஜனம் காண்கிறேன். இனிமையாக பார்க்கில் எத்தைக்கும் இவளுக்கு ரட்சை இந்நோய்க்கும் இதுவே மருந்து இத்தை நீங்கள் நிரூபித்து செய்யுங்கோள். அது ஏதெனில் అన్నపిరాన్ కడల్ వాస్తుమినిన్ ఎన్గిరాళ్ళు. ఏం చెప్పారు ఈ పాసురంలో అంటే జై శ్రీ నారాయణ. సరే, கீழ்மைனால் அங்கோர் கீழ் மகந்திட்ட முழவின் கீழ் நாழ்மை பல சொல்லி நீர் అడంగమాடும் ఇంద వ్యర్థ ప్రకృతిగళాలు. అదిగో మీరు ఎంతో తక్కువగా దిగదారి అక్కడ ఒక కీజ్ మగనిట్ట ముజవిన్ కీజ్ ఒక నీచుడు చేసేటువంటి వాయిద్యానికి మీరు నాழ்மை పల சொல்லி నీరు అణంగ ఆడుం ఇంత వ్యర్థ ప్రవృత్తిగళాలు. ఇలాంటి వ్యర్థమైనటువంటి ప్రవృత్తితోటి ஒரு ప్రయోజనము కాంగిరిలేన్, ఏ ప్రయోజనము లేదు. ఇది మెయ్యాగప్పార్కిల్, యథార్థంగా చూసినట్లయితే ఎత్తైక్కుం ఎవడుక్కు రక్షై ఇన్నోయుక్కుం ఇదివే మరుందు. ఎత్తైక్కుం ఎవడుక్కు ఎప్పటికీ ఈవిడికి రక్ష, ఇన్నోయుక్కుం ఇదివే మరుందు ఈవిడకి కలిగిన వ్యాధికి కూడా ఇదే మరుందు. ఇత్తై నేంగల్ నిరూపిత్తు చెయ్యుంగోళ్, దీన్ని మీరు నిరూపించండి. అది ఏదెన్నిల్ కన్నపిరాన్ కజల్ వాస్తుమినిన్ ఎన్గిరార్. కన్నపిరాన్ కజల్, ఆ కన్నపిరాన్ యొక్క తిరువడిగళ్ళని మంగళాశాసనం చెయ్యండి. ఇదే ఈ వ్యాధికి ఈ నోవుకి పరిహారము అంటున్నారు. పన్నీరాయపడి అనంతరం நீங்கள் சுதந்திரமாக பண்ணுகிறா நிஷ்பிரயோஜன பிரவృத்திகள் காணுமாட்டுகிறிலேன். இவள் நோய் செமிக்கைக்கு சுலபனான கிருஷ்ணன் తిరువడిగలిలే మంగళాశాసనం పండుంగోల్ ఎన్గిరాల్. మీరు స్వతంత్రంగా చేసేటువంటి ఈ నిష్ప్రయోజనమైన ప్రవృత్తులను నేను చూడాలేను. ఈ నోయి ఈవిడ కలిగినటువంటి వ్యాధి శమించాలి అంటే సులభుడైనటువంటి కృష్ణుడి యొక్క సులభనాన అందరికీ ఆశ్రిత సులభుడుగా ఉండేటువంటి కృష్ణుడి యొక్క తిరువడిగలలో మంగళాశాసనం చెయ్యండి. ఇదే దీనికి పరిహారం. அனிரூபணம் படியாக வந்த நிகர்ஷத்தாலே என்னவிடத்தில் ஆண் என்று சொல்ல வண்ணாத நீச்சன் பிரவர்த்திப்பித்த வாத்திய அனுவருத்தியை பண்ணி தேவதாந்தர உத்கர்ஷங்களை மேனாணித்து பலபடியாக சொல்லி நீங்கள் தெய்வாவிஷ்டைகளை ஆடுகிற நிரர்த்தக பிரவృత్తి కాణుమాట్టుగిరిలేను. ఇక నిరూపణ చేయటానికి కూడా చేతగానటువంటి ఫలానా చోట పుట్టాడు, ఫలానా వ్యక్తి ఫలానా వంశంలో పుట్టాడు అనేటువంటి నిరూపణ చేయడానికి కూడా చేతగాని ఒక నీచుడు ప్రవర్తింప చేసినటువంటి వాయిద్యంతో మీరు కూడా దేవతాంతర ఉత్కర్షాలన్నిటినీ చెప్పి మేనాణిత్తు గొప్పగా భావించి పలపలపడియాగా సొల్లి మీరు కూడా వాటిని అనేక రీతులుగా చెప్పి మీరు దైవావిష్టైగలాయ్, ఆ దైవ చేత ఆవేశించబడినటువంటి వాడై ఆడుతూ చేసేటువంటి ఈ నిరర్ధకమైనటువంటి ప్రవృత్తులని కాణుమాట్టుగిరిలే నేను చూడలేను. సప్త ఎన్ను ఏజువగయ్యాలు వరక్కడవ సకల జన్మంగలుక్కుం. సప్త అంటే 3 ఏళ్ళు 21 జన్మల వరకు కూడా 7 వగయ్యాలు వరక్కడవ సకల జన్మంగలుక్కుం. ఈ 7 అనేటువంటి దాంతో వచ్చే అన్ని జన్మలకి 7 జన్మలు 21 జన్మలు అని చెప్పేటట్టుగా క్షేమ రూపమా ఇరుందుళ్ళ ఇరువే ఇన్నోయుక్కుం మరుందు అంటే తరతరాలుగా వచ్చేటువంటిది, మీకు క్షేమాన్ని కలిగించేటువంటిది, ఈ వ్యాధిని తొలగింప చేసేటువంటి మందు. ఇది ఎలాంటిదో తెలుసా? స్వరూప ప్రాప్తమాయ్, మీ యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటిది. పగయ్యదాయ్ పోరుగిర ప్రకారత్తై తప్పాదపడి, ప్రాచీనంగా మీ పెద్దలందరూ కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి ఆ ప్రకారాన్ని తప్పనటువంటిది
సౌలభ్యత్తాలే ఉపకారకణాన కృష్ణనుடைய తిరువడిగడై అనుసంధిస్తూ సులభుడైన సౌలభ్యము చేత ఉపకారకుడైనటువంటి కృష్ణ పరమాత్మకు తిరువడిగలని అనుసంధానం చేసుకొని మంగళాశాసనం పండుంగోళ్ళు, మంగళాశాసనం చెయ్యండి. నాజ్మై అంటే తగుది ఇల్లాదా మేనాణిప్పు, దానికి తగనటువంటి ఒక గొప్పతనాన్ని ఆపాదించి చెప్పడం. ఊజ్మై అంటే పడమై, ఉన్నిత్తు అంటే నెనెత్తు, మీరు లేనటువంటి గొప్పతనాన్ని భావించి చెప్పేటువంటివి. పదమై అంటే ప్రాచీనమైనటువంటి మీ పెద్దలు చేసేటువంటివి అని రెండు అర్థాలు. అది కీజ్మైనాల్ ఉంగల్ తన్మైనాలే, ఎవరగడుక్కు తన్మయ్యావదు, ఉంగల్ తన్మైనాలు మీ యొక్క తక్కువతనముతోటి నీచతోటి, ఎవరగడుక్కు తన్మయ్యావదు, రజస్సు తమస్సు కళాలే అభిభూతరాగై, రజోగుణముతోటి తమోగుణముతోటి కప్పబడినటువంటి వాళ్ళు ఆగయ్యాలే ఇదే ఈ కార్యం చేయగలదు, అందుచేత ఇలాంటి కార్యాలు చేస్తారు వాళ్ళు. అంగోరిత్యాది ఆ కార్యం వాళ్ళు చేసేటువంటి కార్యంలో ఒక వ్యక్తి ఎన్న విడత్తిలాన్ ఎన్నాన్ ఎన్ను సల్లవన్నాద ஒரு చండాలన్ ప్రవర్తిప్పిక్కిర వాద్యత్తిలేన్ జత్తన్ కీజే పుక్కిరిందు, ఏదో పలానా చోట పలానా చోట పుట్టినటువంటి వాడు పలానా వాడు అని చెప్పడానికి కూడా వీలు కానటువంటి ఒక చండాలు చేత ప్రవర్తింపజేసేటువంటి వాద్యంలో మీరు ప్రవేశించి నాజ్మై పలసొల్లి, నాజ్మై అంటే కొత్తం, అవక్కు అవత్తుక్కు ఇల్లాద వేత్తంగళై పలవం సొల్లి, వాడు చేసేటువంటి వాయిద్యానికి గానానికి లేనటువంటి గొప్పతనాలు అనేకాన్ని చెప్పి ఉండు ఉండుం ఉమిజిందుం కడందుం ఎడందుం ఎన్ను సర్వేశ్వరనై చొల్లుమా పోలే. ఎలా సర్వేశ్వరకు గొప్పతనం అంటే ఏమండి, ప్రళయకాలంలో లోకాలన్నిటినీ ఆరగిస్తాడండి. ఆ తర్వాత ఉమిజిందుం, తర్వాత సృష్టి చేసే సమయం ఆసన్నం కాగానే సృష్టిస్తాడండి. కడందుం ఎడందుం చిలుకుతాడు నడుస్తాడు అని చెప్పినట్లుగా ఆ సర్వేశ్వరక విషయాలు చెప్పినట్లుగా ఇవన్ ఎన్నది సేదాన్ ఎన్ను సొల్లా నెప్పరగలిరే ఆ వ్యక్తి ఫలానా చేశాడని చెప్తూ ఉన్నారే. నా ఎన్ను కుత్తత్తుకుం ఇల్లాదదు సొల్లుగైకుం అంటే నాశు అంటే దోషాల కుత్తత్తుకుం దోషానికి కూడా ఇల్లాదదు సొల్లుగైకుం అది దోషమని చెప్పడానికి కూడా వీలుగా అనేటువంటి మాటలు అలాంటివి చెప్పడం. నా ఎన్ను అభిమానిస్తూ ఇరుక్కై కుంపేరు నేను అని అభిమానించి అభిమానంతో చెప్పేటువంటి దానికి పేరు. నీరిత్యాది நீங்கள் దైవావిష్టేகளை ஆடுகிற இப்போய் என் கண்டுக்கு ஒரு ஒத்துவாய் తోత్తువిరదిల్లై, మీరు కూడా దైవావిష్టులై ఆడుతూ ఉన్నటువంటి ఈ అసత్యమైనటువంటి ఈ స్థితి నా కంటికి ఇది ఒక వస్తువులాగా కూడా కనపడట్లేదు. నేహనానాస్తి కించన ఎన్ను అవనయ్యొడిందదు ஒரு தேவதைக்கு வஸ்துத்வம் உண்டு ఎన్నిరిక్కిరలిరే, అవர்கள் செய்கிறது మెయ్ ఎన్ను తోత్తువదు వాళ్ళు చేసేవన్నీ అసత్యాలు. ఎలా అంటే నేహనా నా ఇహ నాస్తి అంటే ఆయన తప్ప ఆయన లేనటువంటిది ఈ లోకంలో ఒక వస్తువు ఉన్నది అని మీరు చెప్పగలిగినట్లయితే అది యథార్థమైతే, ఆయన లేకుండా ఈ లోకంలో ఒక వస్తువుకి అస్తిత్వము ఉండటం అనేటువంటిది కనుక యథార్థమైతే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి కార్యం కూడా యథార్థం అని అంగీకరించచ్చు. ఏం చేత ఆయన ఈ లోకంలో ఆయన లేనటువంటి వస్తువు లేదు, అలానే వీళ్ళు చేసినటువంటిది యథార్థము కాదు. అది నాంగల్ చేయగరవై పొయ్యాగిల్ நீ சொல்லுகிறது మెయ్యాయ్ ఎవ్వడవు ఫలిక్కుం ఎన్నా. సరే మేం చేసేటువంటివన్నీ అసత్యం, మీరు చెప్పేటువంటివి యథార్థం అంటున్నావు కదా నువ్వు. ఎవ్వడవు ఫలిక్కుం ఎన్నా, నువ్వు చెప్పేటువంటి పని చేస్తే అది ఎంతవరకు ఫలిస్తుంది అంటే ఆ ఫలం ఎంతవరకు అనుభవించవచ్చు అంటే ఏజ్మై పిరక్కుం క్షేమం ఏజ్మై ஒரு நன்மை உண்டானால் అత్తై ఏజేజాగ సొల్లక్కడమదిరే. ఏజ్మై అంటే ఒక నన్మై ఒక విలక్షణత ఒక మంచి జరిగితే అది 7
7 జన్మల వరకు అని చెప్పడం అనేటువంటిది ఒకటి ఉన్నది కదా. ఎల్లా 7 అని చెప్పడం వల్ల ఎల్లా జన్మంగళం రక్షయ్యాం, எல்லா జన్మలకి అన్ని జన్మలకి అదే రక్షణ అని. ఏజ్మై అంటే తన్మై, సన్నిధాన జన్మం ఎన్న ఉమాం నాంగల్ జన్మంగళిని రక్షయ్యాం అది ఒత్తేడుగిరదు ఎవరినో ఎక్కువ పరిహారం అన్నో. అదిగో ఏజ్మై అని చెప్పడం వల్ల అన్ని జన్మలకి రక్షగా ఉంటుందని ఒక అర్థం చెప్పుకోవచ్చు. లేదా ఏజ్మై అంటే తన్మై నీచత అని చెప్తూ తన్నిదాన జన్మం ఎన్నవుమాం ఈ జన్మ ఎలాంటిది నీచమైనటువంటిది. నాంగల్ నాంగల్ మనము జన్మంగళిల్ రక్షయ్యాం అది ఒత్తేడుగిరదు ఈ జన్మలలో రక్షగా ఉన్నటువంటి దాన్ని కదా వెతుకుతున్నాం. ఇవల్ నో ఎక్కువ పరిహారం అన్నో ఈవిడ యొక్క వ్యాధికి పరిహారం కదా. అత్తై చొల్లాదే మొత్తందై చొల్లుగిరదు ఎన్నెన్నా. ఏమండి మనం ఇప్పుడు వెతుకుతున్నది ఈవిడ యొక్క వ్యాధికి పరిహారాన్ని వెతుకుతూ ఉంటే ఏజ్మై పెరక్కుమని ఆ 7 జన్మలుగా రక్షక ఉంటుంది అని చెప్తున్నారు. ఏమిటి అంటే ఆగిల్ செம்பருத்தார் கைக்கு போக வேணுமோ இந்நோய்க்கு மீதே மருந்து அடிபத்தின மருந்தன்னோ செம்பருத்தாర్ కైకు పోగ వేణుమో అని దీన్ని తొలగించేటువంటి వాళ్ళ దగ్గరికి మనం మనకి ఏదైనా ఒక వ్యాధి ఉన్నది అంటే ఆ శస్త్రచికిత్స చేసేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. ఈ నోయుక్కు మీరే మరుందు ఈ వ్యాధికి కూడా అదే మందు. ఎందుకని అడిపత్తిన మరుందన్రు అంటే ఆయన తిరువడిగళ్ళు పట్టుకుంటే అదే మందు అవుతుందా. ఊజ్మయిల్ అంటే మురయ్యిలే క్రమంగా ఊజ్ ఎన్బదు మురై క్రమం நீங்கள் செய்கிறவை పోలన్నికే మురయ్యిలే చేయవదాగ ఉమా మీరు చేసేటువంటి క్రమంలో కాకుండా ఇది ఒక క్రమంలో చెయ్యాలి. ఏమిటది కన్న పిరాని ఇత్యాది ఉపకారకనాన కృష్ణన్ తిరువడిగలై వాస్తప్పారుంగోల్ ఉపకారకుడైనటువంటి కన్నపిరాని యొక్క తిరువడిగళ్లలో వాస్త మంగళాశాసనం చేయడానికి చూడండి. అడిక్కజంజు పెరుమరుందిరే అదే అడిక్కజంజు పెరుమరుందిరే అదే చాలా శ్లాఘ్యమైనటువంటి ఔషధము. అది చెయ్యం ఎడత్తిల్ అది చేసే సమయంలో ఉన్నిత్తు నుతో యచ్చతి శోభనం எல்லாரும் ఒక్క అనుసంధిత్తు వాస్తప్పారుంగోలు అది ఎలాంటిది ఎల్లారు ఒక్క అనుసంధిత్తు వాస్తప్పారుంగోడు అందరూ దాన్ని అనుసంధానం చెయ్యండి. వాస్తపారుంగోడు ఉజ్జీవించాలని చూడండి. ఇప్పటి చెయ్యవే ఎల్లా జన్మంగళిరం రక్షకమా ఇవల్ నోయ్కు పరిహారమా. ఇదిగో ఇలా చేయటం వల్ల ఏమవుతుంది ఎల్లా జన్మంగళిన్ రక్షకమవుతుంది ఇవల్ నోయ్కు పరిహారమా. అంటే మీరు కనుక ఆ కన్నపిరాన్ తిరువడిగళ్లలో మంగళాశాసనం చేస్తే మీకు ఈవిడికి వ్యాధి తగ్గుతుంది, మీకు అన్ని జన్మల్లోనూ రక్షకంగా ఉంటుంది. అది ప్రాప్తం చేయదదుం ఆగల యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యం చేసిన వాళ్ళు అవుతారు. అంచేత పైన అడిగారు కదా మేమేదో ఈ వ్యాధి ఎలా పోగొట్టాలి అని అడిగితే మీరేమిటి అన్ని జన్మలకి రక్షకమవుతుంది 7 జన్మలకి రక్షకమవుతుంది అని చెప్తారేమిటి అంటే ఇదిగో ఆ మందు ఏమిటో తెలుసుకుంటే ఆ మందు అన్ని జన్మలకి రక్షకమవుతుంది. ఇప్పుడు పరాంకుశ నాయకి కలిగినటువంటి వ్యాధికి ఔషధం అవుతుంది, మీ యొక్క స్వరూపానికి తగినదిగా ఉంటుంది అంటున్నారు ఈ పాసురంలో చెలికచ్చ. கீழ்மைனால் அங்கோர் கீழ் மகந்திட்டு முழவின் கீழ் நாழ்மை பல சொல்லி நீர் அணங்காடும் பொய் காண்கிலேன் ஏழை பிறப்புக்கும் சேமம் இந்நோயுக்கும் இதே மருந்து தூஷ்மையில் கண்ணபிரான் கடல் வாழ்த்துமின் உன்னித்தே ஆழ்வார் எம்பெருமானார் ஜியர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்து.